అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావటానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నేను డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా చాలామంది 35 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లోనే, అంటే చాలా చిన్న వయసులోనే సెక్షువల్గా ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని కోల్పోతా సెక్షువల్గా చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనంటే, డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం. ఎవరిలో అయితే షుగర్ ఉండి ఆ షుగర్ కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో స్లోగా అంగానికి వచ్చే రక్త సరఫరా తగ్గిపోయింది. అండ్ దాంతోపాటు అంగం లోపల అంటే పెన్నిస్ లోపల ఉండే మజిల్ కూడా డ్యామేజ్ అయిపోయి అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య అనేది చాలా కామన్గా వచ్చే సెక్షువల్ ప్రాబ్లం. అండ్ సెకండ్ వచ్చేసి హైపర్ టెన్షన్ అంటే బీపీ. ఎవరిలో అయితే బీపీ ఉంటుందో సేమ్ ఈ బీపీ ఉన్న వాళ్ళలో కూడా పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయింది. అండ్ దాంతోపాటు పెన్నిస్లో ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి స్మోకింగ్. ఎవరైతే సిగరెట్లు ఎక్కువగా తాగుతా అండ్ ఆల్మోస్ట్ ఎక్కువ సంవత్సరాల నుంచి సిగరెట్లు తాగుతున్నారో, అండ్ దాంతోపాటు ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉండి బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో వీళ్ళలో కూడా ఈ పెన్నిస్ లోపల ఉండే మజిల్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల ఈ అంగస్తంభన సమస్య వచ్చింది. ఈ 4 కాకుండా హార్మోన్ ప్రాబ్లమ్స్, ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉండటం, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉండటం, లాంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అటువంటి వాళ్ళలో కూడా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా సైకలాజికల్ రీజన్స్, ఎవరైతే సెక్షువల్గా అంతకుముందు 1-2 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోతారో దానివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గిపోయి వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ భయం వచ్చేస్తుంది. అసలు నేను సెక్స్ చేయగలనా లేదా, అనవసరంగా సెక్షువల్గా ట్రై చేస్తే మళ్ళీ చేయలేకపోతే నా గురించి ఏమనుకుంటారు అనే ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్. సో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలామందిలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ సమస్యలు వస్తాయి. అండ్ ఇంకొంతమందిలో సెక్షువల్గా ఉండే అపోహలు, అంటే మేము పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది, పార్ట్నర్ని సాటిస్ఫై చేయగలనా లేదా, లేకపోతే ఏదన్నా సెక్షువల్ అబ్యూజెస్ అంటారు. ఇంతకుముందు ఎక్కువగా నేను పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకున్నాను, దానివల్ల పెన్నిస్ లోపల ఉండే బ్లడ్ వెజల్స్ మధ్యలో డ్యామేజ్ అయిపోయినాయి, సో అందుకే నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య ఉండి ఉంటుంది అనే అపోహలతో కూడా చాలామంది ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమందిలో పెన్నిస్ లోపల ఉండే మజిల్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. అంటే ఏదన్నా దెబ్బ తగలటం వల్ల కానివ్వండి, లేకపోతే పెన్నిస్కి వచ్చే నరాలు, పెనైల్ నర్వ్స్ అంటారు, ఆ నర్వ్స్ ఏదైనా డ్యామేజ్ అయిపోవటం వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్య అనేది కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. సో ఎప్పుడైనా సరే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ దానికి కరెక్ట్గా కారణం ఏమిటి, షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదా షుగర్ కంట్రోల్, ఒకవేళ షుగర్ ప్రాబ్లం ఉంటే అంటే డయాబెటీస్ ఉంటే ఆ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, బీపీ ఏమైనా ఉందా అండ్ ఆ బీపీ కంట్రోల్లో ఉందా లేదా, అండ్ స్మోకింగ్ కానీ లేకపోతే ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉన్నారా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ కంపల్సరీగా హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రడియోల్ ఈ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. అండ్ దాంతోపాటు పేషెంట్స్కి సెక్షువల్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అంతకుముందు సెక్షువల్గా ట్రై చేసి 1 or 2 టైమ్స్ ఫెయిల్ అయిపోవటము లాంటి సెక్షువల్ సమస్యలతో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే పెన్నిస్కి దెబ్బ తగలటము లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది, లేకపోతే ఇంతకుముందు ఎక్కువ మాస్టర్బేషన్ హస్తప్రయోగం చేసుకున్నాము దానివల్లే ఈ సెక్షువల్ సమస్యలు లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనే అపోహలు ఏమైనా ఉన్నాయా అనేది అన్నీ కరెక్ట్గా తెలుసుకుంటేనే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలము. డెఫినెట్గా ఈ సెక్షువల్గా ఎంత ప్రాబ్లం ఉన్నా సరే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ని కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకుంటే 100% మనం దానికి ఏదో ఒక రకంగా ట్రీట్మెంట్ అనేది చేయగలము. సో కారణం తెలుసుకోవటమే అన్నిటికన్నా ముఖ్యం. సో ఎవరైతే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, మీకు కనుక మీ ప్రాబ్లమ్కి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని మీ ప్రాబ్లమ్కి 100% సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే ఒకసారి హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఈ అంగస్తంభన సమస్య ఎంత ప్రాబ్లం
ఉన్నా కానీ దానికి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.